ఉదయం 10 నుంచి ఈరోజు కేటీఆర్ ఏసీబీ విచారణ అనేసి పొద్దున్నుంచి కూడా ఇటు సోషల్ మీడియా కావచ్చు అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వార్తలు తెగ హడావుడి చేసినాయి. మిగతా వార్తలు ఎటన్నా ఉండని కానీ ఇదొక మెయిన్ ప్రయారిటీ వార్తగా తీసుకొని ఒక 1 అవర్ తర్వాత ఎప్పుడైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణ నేపథ్యంలో లోపలికి వెళ్ళగానే మెయిన్ స్ట్రీమ్ మీడియా మెయిన్గా అందుకున్న వార్త ఏంటంటే కేటీఆర్ అరెస్ట్. ఆల్మోస్ట్ ఇంకా మళ్ళీ మనం ఛానళ్ళ పేరు ఎందుకు లేని చెప్పడం కానీ ఈరోజు ఉదయం నుంచి చూస్తున్న వాళ్ళకి అర్థమవుతుంటుంది. పాపం ఈరోజు వాళ్ళ ఆశలన్నీ ఈ రోజు వరకు చెప్తున్నా, ఈ రోజు వరకు అంటే తెగ హడావుడి చేసిరు కదా. ఎవ్రీ బులెటిన్కు కేటీఆర్ అరెస్ట్ ఉండబోతుంది, అరెస్టుకు ఎందుకు ఉండబోతుంది, ఎన్నాళ్ళు జైల్లో ఉండబోతారు, ఇట్లాంటి వార్తలన్నీ కూడా వండి వార్చిరు. నిజంగా చెప్పాలంటే ఏసీబీ గతంలో కానీ ఇప్పుడు కానీ ఒకసారి ఎవరైతే విచారణకు పిలువబడతారో ఆ వ్యక్తి లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్క వార్త కూడా బయటికి రాదు జనరల్. అక్కడ ఏంటనంటే మీడియా పాత్ర ఏదో ఒకటి మనం కూడా వండి వార్చాలి అనే ఒక ఉద్దేశంతో ఇప్పుడు సపోజు ఈ కార్ రేస్కు సంబంధించిన కేసుల విషయంలో ఏముంటాయి క్వశ్చన్స్ అనేది జనరల్గా సాధారణ ప్రశ్నలు కొన్ని ఉంటాయి. మీరు ఎందుకు హైదరాబాద్లోని ఈ కార్ రేస్ పెట్టారు, అసలు ఈ కార్ రేస్ అంటే ఏంటి, ఇంతకుముందు ఎక్కడెక్కడ జరిగింది, ఇలాంటి క్వశ్చన్స్ జనరలైజ్ క్వశ్చన్స్ ఉంటాయని చెప్తుంటారు. కానీ ఈ క్వశ్చన్స్ వరకే పరిమితి అయితే బాగానే ఉంటుంది. కానీ డైరెక్ట్గా అరెస్ట్ అంటే లోపటి నుంచి వాళ్ళు ఏదో ఫోన్ చేసేసి ఇక మరి కాసేపట్లో కేటీఆర్ అరెస్ట్ అవ్వబోతున్నాడనో లేకపోతే ఇలాంటి మేము క్వశ్చన్స్ అడిగామని లీకులు ఇస్తున్నామనో మరి ఏంటో తెలియదు, అది జరిగింది. ఎట్టకేలకైనా బయటకు వచ్చిన తర్వాత కూడా మంచి ఆసక్తికర సన్నివేశం ఒకటి కనిపించింది. మీకు వీలైతే ఆ వీడియోలో నేను చూపిస్తాను. ఇక్కడ మాజీ మంత్రి హరీష్ రావు వచ్చేసి కేటీఆర్ని హక్ చేసుకొని ఆత్మీయ ఆలింగనం చేసుకొని లోపలికి తీసుకెళ్ళి దాని తర్వాత ఆయన మాట్లాడిన మాటలు అంటే గతంలో కూడా ఇక్కడ కూడా మనం ఏదో జరుగుతే అంటే పక్కోని ఇంట్లో ఏదో జరిగితే మనం దాన్ని వేడి కాచుకోవాలంటారు చూసినావా, ఒక ఇల్లు కూలిపోతే దాని మీద మనం నీళ్లు కాసుకోవాలన్న సందంగా ఎప్పుడెప్పుడు మనము దాంట్లో నుంచి ఒక వ్యతిరేక వార్త విందామనుకున్న నేపథ్యంలో ఆ వార్తలు కూడా గతంలో వండి వాచిన విషయం చూసినాము. ఈ నేపథ్యంలో ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆల్మోస్ట్ ఒక 7 నుంచి 9 గంటల విచారణ తర్వాత బయటకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఆఫీస్కి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ భవన్కి ఆయన ఆత్మీయ ఆలింగనం చేసుకొని లోపలికి తీసుకెళ్ళి చాలా మాట్లాడిన 4 మాటలు కూడా చాలా పవర్ఫుల్ మాట్లాడండి. ఏం మాట్లాడిండు, బిడ్డ నువ్వు ఎన్ని కేసులు పెట్టినా కేటీఆర్ ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అనేసి అంటే ఇలాంటి మాటలు అంటే దాంతో పాటుగా ఇటు హరీష్ రావు మాట్లాడిన మాటల్లో అందాల పోటీలకు సంబంధించిన మాటలను కూడా మాట్లాడిండు. అంటే ఈ కార్ రేసు వల్ల ఏం జరిగింది హైదరాబాద్కి, ఇంకా భవిష్యత్తులో కూడా ఏం జరగబోద్దనే విషయాన్ని చెప్తూ అందాల పోటీలకు సంబంధించి ఒకటి తీసుకొచ్చి పెడితే ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పరువును తెలంగాణ ఇజ్జత్ తీసినవు అనేసి ఆయన చాలా ఘాటుగా వ్యాఖ్యానించడం జరిగింది. అంటే ఈ కార్ రేస్ ఏంది వర్సెస్ అందాల పోటీలకు సంబంధించిన మాటల్ని దేశ పరువు కావచ్చు, ఈరోజు రాష్ట్ర పరువు కావచ్చు, ఏ రకంగా తీసుకెళ్లి పరువును గంగలో కలిపిండనే మాటలు మాట్లాడినరు. దాంతోపాటుగా బయటకు వచ్చిన కేటీఆర్ కూడా చెప్తూ సింపుల్గా పెద్దగా ఏం మాట్లాడలేదు. ఈ మాట్లాడిన మాటల్లో కూడా 9 గంటలు ఒకటే ప్రశ్నను అటు తిప్పి ఇటు తిప్పి అడిగిరు. 9 గంటల సేపు కూసబెట్టి నాకు షాయి దాపి పంపించిండు అనే యాంగిల్లో మాట్లాడిండు. ఏమున్నాయి అది 2 పాయింట్స్ చూస్తే, చిట్టినాయుడు రాసిచ్చిన ప్రశ్నలు తప్ప అక్కడ ఏమీ లేదు, ఫార్ములా ఈరోజు 2వ సంవత్సరం ఇక్కడి నుండి పోవద్దనే విధానపరమైన నిర్ణయం తీసుకున్నాము, దీంట్లో అవినీతి ఎక్కడుందని ఏసీబీ వాళ్ళని అడిగాను, వాళ్ళ దగ్గర సమాధానం లేదు, నేనే రిటర్న్ అడిగాను, ఇక్కడి నుంచి ఈ కార్ రేసు పోవద్దు అనే విషయంనే నేను విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నాను, అసలు దీంట్లో అవినీతి ఎక్కడ ఉందనేసి వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి సమాధానం లేదు, 9 గంటలు కూసబెట్టి ఛాయ్ దాపి పంపించేసారు, అంతకు మించి ఏం లేదు అనేసి. ఇది కూడా విను. మళ్ళీ మీరు పిలిస్తే మళ్ళీ
దేశాన్ని గౌరవించే వ్యక్తులుగా, న్యాయస్థానాల మీద నమ్మకం ఉన్న వ్యక్తులుగా నువ్వు ఎన్నిసార్లు పిలిస్తే అన్నిసార్లు వస్తా అని చెప్పిన పొద్దు నుంచి 9 గంటలు ఒకటే క్వశ్చన్, అటు తిప్పడుగుడు ఎటు తిప్పడుగుడు, తిరులమల్లేసి మళ్ళా తిరులేసి అడిగిందే అడిగి నేను కుల్లా చెప్పిన ఇప్పుడు హరీష్ రావు గారు చెప్పినట్టు వీడికెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో ఫార్ములా ఈ రేస్ పోవద్దు అని చెప్పి మొదటి సంవత్సరం విజయవంతంగా నిర్వహించిన తర్వాత రెండో సంవత్సరం కూడా ఈడనే ఉండాలి అని చెప్పి ప్రభుత్వ పరంగా విధానపరమైన నిర్ణయం తీసుకున్నాము. తీసుకొని మరి కొంత డబ్బులు చెల్లించినాం. ₹1 కాదు కదా, 1 పైసా కూడా అవినీతి జరగలేదు. ఈడికెళ్ళి పైసా పోయింది, అక్కడ ఉన్నది, ఇలా అవినీతి ఎక్కడ ఉంది అనే అవినీతి నిరోధక శాఖ అధికారులు అడిగినాం. సమాధానం లేదు. బెబ్బెబ్బే ఏంది అంటే ఫైల్ ఇటు పోయిందా, ఇటుకెళ్ళి పోయిందా, నువ్వు కుడి చేపులోకి వెళ్ళి ఇచ్చినావా పైసలు, ఎడమ చేపులోకి వెళ్ళి ఇచ్చినావా పైసలు అని చెప్పి పనికిమాలిన ప్రశ్నలు తప్ప, చిట్టినాయుడు రాసిచ్చి పంపిన ప్రశ్నలు తప్ప ఏమీ లేదు విషయం. అందుకే నేను మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా. సో మళ్ళీ సేమ్ అదే తీరున మాట్లాడిన మాటలేంటి, ఇక్కడ అంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బయటకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ భవన్లో మాట్లాడిన మాట్లాడి చిట్టినాయుడు రాసిచ్చిన ప్రశ్నలు తప్ప అక్కడ ఫైల్ ఇక్కడ నుంచి అక్కడ, కుడి జేబులో నుంచి ఇచ్చిన పైసలు ఎడమ జేబులో నుంచి తెచ్చినవా, అబ్బబ్బే తప్ప అక్కడ ఏమీ లేదని చెప్పుకొస్తున్నాం ఆయన. అంతేకాకుండా దాని తర్వాత నేను తిట్టినని చెప్పేసి నేను హౌలా అనేసి కేసు పెట్టిండ్రు కదా, నేను దేనికి ఆ మాట అన్నాను అనేసి ఆయన రిపీట్గా దాన్ని గుర్తు చేస్తూ, అంటే అక్కడ ఉన్న కార్యకర్తలతోటి ఆ సమాధానం వచ్చే విధంగా ఎక్కడన్నా కూడా నువ్వు జై తెలంగాణ అనే పదం వాడినావా అంటే, మనం రీసెంట్గా చూసినాం గద్దర్ అవార్డుల విషయంలో ఇటు బాలకృష్ణ కావచ్చు లాస్ట్లో జై తెలంగాణ అని మాట్లాడము. అలాగే ఇక అల్లు అర్జున్ విషయం, ఆయన కూడా జై తెలంగాణ అంటే ఆయన కూడా కొంత రాజకీయాలు వంట పట్టించుకుంటున్నాడేమో అనిపించింది. మొన్న జరిగిన తీరు ఆయన అంటే ఏ రకంగా రివెంజ్ తీర్చుకున్నాడు అల్లు అర్జున్ అనేది కూడా అంటే ఎందుకు ఈ ప్రస్తావన ఇప్పుడు తీసుకొస్తున్నా అంటే, కేసు పెట్టారు కదా ఇటు పాడి కౌశిక్ రెడ్డి మీద అలాగే కేటీఆర్ మీద హౌలా అనే పదం మీద, ఆ హౌలా అనే పదం ఎందుకు వాడాల్సి వచ్చింది దాని మీద కూడా తను చెప్పడం జరిగింది. ఇది లొట్ట పీస్ కేసు, ఈయన ఒక లొట్ట పీస్ ముఖ్యమంత్రి, ఏది కాదు వీళ్ళతో ఏం చేయరాదు, పరిపాలన చేత కాదు. నాకు తెలిసి మళ్ళీ కేసు పెడతారేమో రేపు. దమ్ము లేదు. అందుకే దద్దమ్మ రాజకీయంతో ఇవాళ మొన్న పెట్టారు కదా అదే సీఎం పరువుని అప్రతిష్ట పాలు చేస్తున్నారు అనేసి. భయపడేటోడు ఎవరు లేడు. నీ ఉడత ఊపులకు ఎట్టి పరిస్థితుల్లో భయపడవు. నేను మిమ్మల్ని అందరికీ కోరేది ఒకటే, ఇది ఏంటంటే డైలీ సీరియల్ లెక్క అయిపోయింది. ఎట్లా అంటే ఒకరోజు పిలుచుడు కూర్చోబెట్టుడు, 9 గంటల కూర్చోబెట్టి ఛాయ్ తాగిపించి ఏం చెప్తాం సార్ మాకు పైకి వెళ్ళే ఆదేశాలు ఉన్నాయి, ఏం చేయాలని పాపం వాళ్ళు కూడా ఇక ఏం చేయాలి తెలియక అడిగిందే అడుగుతారు. అందుకే నేను మీకు కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే, మనం అందరం కూడా కాన్సన్ట్రేషన్ చేయాల్సింది, మనందరం కూడా పార్టీగా ఆలోచన చేయాల్సింది, దృష్టి సారించాల్సింది 2-3 పనుల మీద. లోకల్ బాడీ ఎలక్షన్స్ అవన్నీ కూడా చెప్పారు. మరి మనం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్కొక్క ఊరిలో అవసరమైతే జైల్లో పెట్టుకో, ఏమన్నా చేసుకో, భయపడేది లేదు తెలంగాణ. సో ఇది ఏది ఏమైనా కూడా ఈ ఉడత ఊపులకు భయపడేది లేదు, జైల్లో పెట్టుకో ఏం చేసుకో భయపడలేదు. అవసరమైతే ఆయన పైన ఏసీపీ ఓటుకు నోటుకు విషయంలో బ్యాగ్తో దొరికిన డబ్బుల దొంగ ఆయన పైన కూడా కేసు ఉంది. సో నా పైన నేనేమో ఈ ఎలక్ట్రిక్ మొబిలిటీ వీక్ నడపాలని చెప్పి ఏదైతే పర్యావరణం కోసమో ఎలక్ట్రిక్ వాహనాలు నడపాలన్న ఉద్దేశంతో నేను తీసుకున్న ఒక మంచి విధానము. సో ఇద్దరి పేరు పైన కేసు ఉంది. సరే ఓకే, నేను లైట్ డిటెక్టర్కి నేను సిద్ధము, మరి నువ్వు సిద్ధం అనేసి ఈ మధ్యకాలంలో ఆయన పదే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఛాలెంజ్ చేయడం కూడా జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఇంకా మళ్ళీ ఈయన మీద పెట్టే కేసుల గురించి కూడా ఇప్పటికే 14 కేసులు పెట్టినాం, ఈ కేసులతో భయపడేది లేదని కూడా మాట్లాడారు. ఈ సందర్భంగా ఇంకొక మాట కూడా నేను చెప్పదలుచుకున్నాను. రైతు భరోసా ఏమన్నారు అప్పుడు, చెట్లకిచ్చిరు, పుట్లకిచ్చిరు, దానికిచ్చిరు, మేము దాన్ని ఒక సాచ్యురేషన్ పాయింట్కి లిమిట్ తీసుకొస్తాం, ఒక సీలింగ్ తీసుకొస్తామని చెప్పారు. అది 5 ఎకరాల 7 ఎకరాలు అనేది ఇప్పటికీ ఎలక్షన్ అయిపోయి ఆల్మోస్ట్ 18 నెలలు కావస్తుంది. ఇంతవరకు వీళ్ళు అధికారంలోకి వచ్చి ఆల్మోస్ట్ ఇంకా క్లోజ్ టు 2 years కావస్తున్న నేపథ్యంలో కూడా మేము ఇంత వేస్తామని ఇంతవరకు ఒక్క మాట చెప్పలేదు. ఏమి చెప్పకుండా ఇప్పటికే చాలా బాకీ పడ్డారు. ఇంకా ఈ బాకీ పడ్డ నేపథ్యంలో ఇప్పుడు రైతు భరోసా ఆ బంధును కాస్త భరోసా చేసిరు కదా, ఈ భరోసాని ఇప్పుడు బట్టి విక్రమార్క వీళ్ళంటే దయచేసి ఎయిటర్స్ డ్రీమ్స్ దీంట్లో క్లిప్ను యాడ్ చేయండి. ఏం చెప్తున్నారు వాళ్ళు అనంటే, ఎకరాలతో సంబంధం లేకుండా 1.49 కోట్ల
ఎకరాలకు రైతులందరికీ రైతు భరోసా వేయనున్న రేవంత్ ప్రభుత్వం అనేసి బట్టి విక్రమార్క మాట్లాడిన మాటలు చూసినాం. దీంట్లో యాడ్ చేయండి దయచేసి, ఆ క్లిప్ వాళ్ళకి అర్థమవుతుంది. ఏంటి అంటే గత ప్రభుత్వంలో ఇచ్చింది ఎంత, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది 1,52,00,000 ఎకరాలు, 1,52,00,000 ఎకరాలకు రైతు బంధు వేసింది ఏది, బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు దీనికి ఎంత తేడా వస్తుంది, వీలేస్తామన్నది ఎంత, ఇప్పుడు ఎకరాలకు సంబంధం లేకుండా. మరి ముచ్చట రోజు నేను చాలాసార్లు చెప్పిన, మీరు ఏదో ఒకటి చెప్పండి, 4 ఇస్తారా, 5 ఇస్తారా, 10 ఎకరాలకు ఇస్తారా, 7 ఎకరాలకు ఇస్తారా అని. ఇంతవరకు నోరు పెదపని వాళ్ళు ఇప్పుడు మాత్రము చెప్పుకొచ్చారు. మరి తేడా ఏముంది, ఎన్ని రోజులు మీరు బంకులకు ఇచ్చిరు, వాటికి ఇచ్చిరు, రిసార్ట్స్కి ఇచ్చిరు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఇచ్చిరు, గుట్టలకు తుప్పలకు ఇచ్చిరు అని చెప్పారు కదా. మరి ఇప్పుడు మీరు చేసింది ఏంటి, ఆ మాట అన్నారు కదా. ఆ మాట అన్నప్పుడు కనీసం మనం అలా కాదు ఇలాగుండాలని కాదు కదా. అంటే ఏంటి, ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినాయి. సో అదే ఆస్పెక్ట్లు ఇప్పుడు మాట్లాడుకుంటూ వచ్చారు. ఇక మనం లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, అలాగే కాళేశ్వరం కట్టి కూడా 6 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో ఈ రెండింటికి సంబంధించి ప్రోగ్రామ్స్ తీసుకుందాం. సో ఇక బరిగీసి కొట్లాడదాం అనే నేపథ్యంలో కేటీఆర్ చాలా ఘాటుగానే మాట్లాడడం జరిగింది. అలాగే కార్యకర్తల్లో జోష్ నింపడం కూడా జరిగింది. అయితే ఈరోజు జరిగిన హడావుడి మాత్రమే, ఈ హడావుడి చూస్తే నిజంగానే ఒకవేళ ఏదైనా జరుగుంటే అరెస్ట్ చేస్తారేమో, కానీ ఇవాళ ఉన్న మీడియా అత్యుత్సాహం. అందుకే నేను కూడా చేసిన, నిజంగా కేటీఆర్ అరెస్ట్ నిజమేనా అనేసి. అంటే ఉదయం 11 గంటల నుంచే స్పెక్యులేషన్ స్టార్ట్ చేసిరు. మరి ఇదేం ఆనందమో నాకు కూడా అర్థం కాలేదు. ఎన్ని సమస్యలు ఉన్నాయి అసలు, 6 గ్యారంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, ఈరోజు ఒకటి కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎన్ని సమస్యలు అంటే వాటన్నిటిని పక్కన పడేసి కేటీఆర్ అరెస్టు. అరే బాజాప్తా నేను చెప్తున్నా భయ, నేను చెప్పినాక కూడా మీకు అర్థమైతే లేదా, వాళ్ళు కూడా ఎంఎంబే ఎబ్బెబ్బే అంటున్నారు అధికారులు కూడా. ఏమడుగుతారు, ఒకటే ప్రశ్న, తిప్పడిగి వెనకడిగి ముందడిగి తిప్పేసి అడిగి ఈ జేబుల నుంచి పైసలు ఇచ్చిరా, ఆ జేబుల నుంచి పైసలు ఇచ్చిరా, ఇదే క్వశ్చన్ తప్ప కొత్త క్వశ్చన్ ఏమీ లేదు. నేను దేనికైనా సిద్ధమే. మీరు ఖచ్చితంగా రాజకీయ కోణంలో ఈగో సాటిస్ఫాక్షన్ కోసము జైల్లో పెట్టాలని చూసినా కూడా దానికి నేను సిద్ధమే. అవసరమైతే నా బాడీ ఫిట్నెస్ పెంచుకొని వస్తారని చెప్పారు. ఇంకా దీంట్లో భయం ఎక్కడుంది, ఎవరికైనా ఒక్కసారి భయపడతారు. ఇప్పుడు మీడియా వాళ్ళ మీద కూడా అంతే కదా, మా మీద కేసులు పెడితే ఒక్కసారి భయం అనిపిస్తుంది, రెండోసారి కూసింతిగా, మూడోసారి ఏమవుతుంది, అలవాటు పడిపోతారు. అంటే ఈరోజు జడ్జీలు కూడా తిడుతున్నారు, కార్యకర్తల వైపు పెట్టిన వీళ్ళు పెడుతున్న కేసులు కావచ్చు, లేదనంటే ఇలా మీడియాపై పెడుతున్న ఏవి కూడా మీకు రిమాండ్ వరకు వెళ్ళట్లే. అన్ని సిల్లీ కేసులు, ఎంత సిల్లీగా ఉంటాయంటే అవి. నిజంగా ఇది కూడా ఎవరికైనా చెప్పుకోవాలంటారా, నా మీద ఎఫ్ఐఆర్ అయిందని అంటే ఆ ఎఫ్ఐఆర్ని కనీసం స్క్రీన్ మీద పెట్టి చూపించాలంటే ఆ ఎఫ్ఐఆర్ కూడా కొంచెం ఇది ఉండాలి. ఎక్కడ దిక్కులేక ఏం చెయ్యాలో అర్థం కాక పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి కూతలు సోషల్ మీడియాలో ఆ అనుంగు ఛానల్స్లో చేయించుకుంటూ పబ్బం గడుపుతున్న వైనం కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఈరోజు జరిగిన మొత్తం ఈ 9-10 గంటల నేపథ్యంలో ఈ కాలయాపనలో జరిగింది ఏందయ్యా అంటే, సో ఇక్కడ కేటీఆర్ చెప్పింది 9 గంటల విచారణలో కూసబెట్టి షాయిదా పంపించారు. సో అమ్మమ్మే అబ్బబ్బే అనే కాడికి వచ్చిరు. సో ఎక్కడ కూడా తగ్గలేదు. సో రేవంత్ రెడ్డి పైన మాటలు, గతంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సరే నేను మాట్లాడితే నేను ధమ్కీలు ఇస్తే వీళ్ళు భయపడతారేమో అనుకునేవాడు. మరి ఇప్పుడు వీళ్ళు కూడా దేనికి తగ్గట్లేదు, దానికి తగ్గట్టే అంటే కౌంటర్ టు ఎదుటోడు చెంప మీద కొడితే ఏం గాంధీ కాలం కాదు కదా, ఇంకో 2 చెంపలు పల్లపల్ల వాయించే టైం ఇది. ఎవడు ఊకోడు, చిన్న పోరాడు కూడా వానికి ఇంత గిచ్చి చూస్తే వాడు 10 సార్లు గిచ్చాడు. ఆ పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇంకా నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ఎట్లయితే తొడలు కొట్టినో, మీసాలు మెలేసి సవాళ్ళు చేసినో, ఈరోజు కూడా అట్లానే మాట్లాడతానంటే ఇలా తెలంగాణ ప్రజలు తెలివిమంతులు అయినరు. అంటే గతంలో అంటే ఇంత సోషల్ మీడియా లేదు, ఏదో ఏమోలే అనుకునేవాళ్ళు. కానీ ఈరోజు చూస్తున్నాం కదా, కాన్స్టిట్యున్సీలలో ఆయా నియోజకవర్గాలకు ఆయా ప్రతినిధులు వెళ్తే ఏ రకంగా వాళ్ళకి తరిమి కొట్టే పరిస్థితి కనపడుతుందో చూసిరు కదా. ఇంకా ఆమె చూసినాం పాలకీర్తి అత్తాకోడళ్ళ వ్యవహారం చూస్తే ఆమెనట అక్కడ ఉన్న సోషల్ మీడియా వాళ్ళకి ధమ్కి ఇచ్చిందట, మీరు ఇట్లాంటివి కవర్ చేసి మీరు అనవసరంగా మీరు కనుక బయట పెడితే మీ పరిస్థితి ఇట్లా. అంటే ఇంత హీనస్థితికి దిగజారింది పరిస్థితి. ప్రతి అంశం కూడా అబ్జర్వ్ చేస్తున్నారు ప్రజలు. నేను మళ్ళీ చెప్తున్నా, మీకు సమయం వచ్చింది. ఇవాళ బ్యాక్ టు బ్యాక్ ఎలక్షన్స్, ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్, దాని తర్వాత హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్. సో ఇవన్నీ వస్తున్న నేపథ్యంలో ఎప్పుడైనా కూడా కొంతకాలము వాళ్ళ టైం నడిచిన, ఇప్పుడు మీ టైం నడుస్తుంది. మీ దగ్గరికే వచ్చారు, మీ కాలకారికి మళ్ళా ఓటు వేయమని వస్తున్నారు, మళ్ళా మిమ్మల్ని తడిగుడ్డలతో గొంతులు కోయడానికి సిద్ధమయ్యారు.
సో ఆలోచించుకోవాల్సింది మీరే. అంటే బెదిరిస్తారు, భయపెడతారు, బతిమలాడతారు, మీకు పెన్షన్ కట్ చేస్తామంటారు, రైతు భరోసా కట్ చేస్తామంటారు, తర్వాత గ్యాస్ కట్ చేస్తామని చెప్తారు, ఫ్రీ కరెంటు కట్ చేస్తామని చెప్తారు, ఇట్లా చాలా చెప్తారు. కానీ మళ్ళా గనక మోసపోతే ఇప్పటికే అంటారు కదా, అబ్బా ఇంకా మేము 3 ఏళ్ళు ఓపిక పట్టాలని. 3 ఏళ్ళు ఓపిక పక్కన పెట్టినా కూడా ఇప్పటికి కూడా మీకు దెబ్బకు దెబ్బ తీర్చుకోవాలంటే ఓట్ అనే ఆయుధం మీ చేతిలో ఉంది, దాన్ని వినియోగించుకోండి.